ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమున, ఈ యొక్క శుభదినమున మీ అందరికి కూడా ప్రేమపూర్వక ఆహ్వానము. మరొక దినమున దేవుని వాక్యాన్ని వీక్షించుటకు, అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు విచ్చేసిన మీ అందరికి కూడా ఆహ్వానము. ప్రేమపూర్వకంగా ఈ యొక్క దినమున దేవుడు మీ అందరితో వాక్యాన్ని మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి మీ జీవితంలో ఎలా మీరు కట్టుకుంటూ ఉన్నారు? మీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాయి? మీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనకు దేవుడు ఉన్నాడు అని మనం మరవకూడదు. మనకు యేసయ్య ఉన్నాడు అని మనం మరవకూడదు. మనం రక్షించి విమోచించి దేవత దేవుడు ఆయన రాజ్యంలో చేర్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎంతమంది ఈ దినమున యేసుక్రీస్తు యొక్క కృపచేత రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు? మీ అందరిలో ఎవరు రక్షింపబడ్డారు? వారు ధన్యులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్షింపబడిన మీరు, మనము ధన్యులము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రక్షింపబడిన మన జీవితం ఎలా ఉంది? ఎలాంటి పరిస్థితుల్లో మనము మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాము? మనందరికీ తెలుసు, ఈ భూమి మీద మనం ఉన్నాం. మన యొక్క డెస్టినీ, మన యొక్క గమ్యము పరలోకమైనా సరే మనం ఇంకా ఈ భూమి మీదే ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీదే జీవిస్తూ ఉన్నాము. ఈ భూమి మీద నివసిస్తూ కూడా మనము రక్షింపబడి దేవుని రాజ్యంలో చేర్చబడ్డాము. ఇది ఎవరికి కనిపించని ఇన్విజిబుల్ కింగ్డమ్ గా ఉంది. ఏ రాజ్యమైనా సరే అది కనిపించేదిగా ఉంటుంది. అది శత్రు దుర్భేద్యముగా అనేక మందికి వణుకు పుట్టించేంతగా దాని యొక్క వైభవం ఉంటుంది. కానీ ఇది కనిపించకుండానే దేవుని శక్తిని కనుపరుచు దేవుని రాజ్యము. ఆ రాజ్యము నీ సొంతంగా దేవుడు చేశాడు. ఆ రాజ్యంలోనే నీ ఉన్నావు. దానిని బట్టి దేవుని మహిమపరచు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరి ఈ రాజ్యంలో ఉన్న నీవు, ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ రాజ్యంలో ఉంటూ ఎలాంటి ఆలోచన నీవు కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. మరి మనము పరలోక సంబంధులమైన, పరలోకమే మన యొక్క గమ్యస్థానమైన, దేవుడు యొక్క స్థానమే మన యొక్క డెస్టినీ అయినా సరే ఈ భూమి పైన మనం ఇంకా ఉంటూ మన యొక్క విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ముందుకే నడుస్తూ ఉండగా, దేవుడు ఈ యొక్క దినమున ఈ యొక్క లోకంలో ఉన్నా కూడా, ఈ యొక్క భూమి పైన నీవు ఉన్నా కూడా నా కుమారుడుగా నా రాజ్యంలో ఉన్నావు. నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, నేను నీకు అభయం ఇస్తూ ఈ దినమున ఒక విశేషమైన వాక్కును పరిచయం చేయాలని ఆశపడుతున్నానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి ఈ యొక్క వాక్కును విని నీవు నింపుకొని దీవింపబడి ఆశీర్వదింపబడాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో రక్షణతో పాటు రక్షణ అనుగ్రహించిన వెంటనే, రక్షణ ప్రారంభం అయిన వెంటనే దేవుడు నీకు అనుగ్రహించాడు అధికారం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. యు హ్యావ్ ద పవర్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. యు హ్యావ్ ది అథారిటీ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్ అని దేవత దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. అవును, నిజమే. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, నీకు ఏమీ లేదు అని నీవు అనుకుంటున్నావా? కేవలము నేను ఒట్టివానిగానే ఉన్నాను అని నీవు అనుకుంటున్నావా? మొదట రక్షింపబడిన వ్యక్తిగా నీవు అలా ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే రక్షణ అన్నది శ్రేష్టమైనది. యేసయ్య తన స్వరక్తం ఇచ్చి, ఆయన రక్తాన్ని చిందించి, ఆయన ప్రాణాన్ని పెట్టి, ఆయన ప్రాణాన్ని తునప్రాయముగా మనందరి కొరకు ఇచ్చివేసి, మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి సంపాదించి బహుమానముగా అనుగ్రహించినదే రక్షణ. ఇది నీకు బహుమానముగా, ఉచితముగా అనుగ్రహించాడు. ఇది నీవు ప్రయాస పడితే వచ్చినది కాదు. నీవు కేవలము విశ్వసిస్తే, నమ్మితే నీకు బహుమానంగా అనుగ్రహించినదే. మరి దీన్ని బట్టే నీవు ఆనందించాలి, సంతోషించాలి. అలాగుననే నీవు చాలా ధైర్యం కలిగి ఉండాలి. ఇలా ఉండవలసిన నీవు ఈ యొక్క గొప్ప విషయాన్ని బట్టి ఉండకపోయినా ఈ యొక్క దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క లైఫ్ లో, నీ యొక్క రక్షణ అన్న యొక్క బ్రహ్మాండంలోనికి దేవుడు ఒక గొప్ప విషయాన్ని నీకు యాడ్ చేయాలని కోరుకుంటున్నాడు. అదే ఆయన అనుగ్రహించిన అధికారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని కుమారుడు, కుమార్తె, ఆయన నీకు అధికారం ఇచ్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ అధికారము లోకాధికారులకు మించిన అధికారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది లోకానికి దొరకనటువంటి గొప్ప అధికారము. ఈ అధికారము పైనుండి వచ్చిన అధికారము. ఇది పరలోక సంబంధమైన అధికారము. ఇది సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన, ఇది ఆయన బిడ్డలుగా అనుకున్న వారికి మాత్రమే ఇవ్వగలిగిన అధికారము. ఇది తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్న వారికి మాత్రమే ఇవ్వగలిగిన అధికారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఒక్కసారి మనము ఆలోచించాలి. ఒక్కసారి మనము దీని గురించి పరిశీలించాలి.
పరిశీలనగా చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఏమని అంటూ ఉన్నాడు అపోస్తులైన యోహాను తన యొక్క సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఇలా అంటున్నాడు. ఒకసారి మనం చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎంత మంచి దేవుడు. అవును, నిజమే, మనకు దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు. ఎలాంటి అధికారము? మనము సాక్షాత్తు సృష్టికర్తకే పిల్లలముగా అయ్యే, మనము దేవతి దేవునికి పిల్లలముగా అయ్యే అధికారము మన సొంతంగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి రక్షణను అనుగ్రహించి రక్షణను సంపాదించి మనకు బహుమానంగా ఇవ్వడంలో భాగముగా అధికారాన్ని అనుగ్రహించాడు. మరి ఈ అధికారము ద్వారానే యేసయ్య ఎవరిని తండ్రి అని పిలుచుచూ ఉన్నాడో ఆయన్నే మనము కూడా తండ్రి అని పిలవగలుగుతున్నాం. యేసయ్య ఎవరి కుడిపార్శ్వమున అయితే కూర్చొని ఉన్నాడో ఒక్క దినమున మనము కూడా ఆయన కుడిపార్శ్వమునే యేసయ్యతో పాటు మనము కూడా కూర్చుండబోతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిజమే, ఇది సత్యమే. దేవుని అధికారం నీకుంది, మనందరికీ ఉంది. దేవుడి అధికారం ద్వారా మనల్ని మరొక్కసారి పురుకొల్ప చేసి మనల్ని స్ట్రెంగ్తన్ చేసి మన ఆత్మీయ జీవితంలో మనల్ని నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు, మనల్ని బలపరచాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ అధికారము మన జీవితంలో అలైవ్ గా ఉంది. ఈ యొక్క పవర్ అండ్ అథారిటీ మన జీవితంలో అలైవ్ గా ఉంది. ఇది ఎప్పుడు కూడా మన యొక్క సన్షిప్ ని మనకు చూపిస్తుంది. అంటే మనం ఒట్టి వారము కాదు, రక్షింపబడిన కుమారులము, దేవాతి దేవుని యొక్క కుమారులము. సింపుల్ గా చెప్పాలి అంటే దైవ పుత్రులము మనము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ పుత్రుడు ఊరికినే ఉండడు, ఉత్తిగా ఉండడు, ఏమీ లేక ఉండడు, అధికారంతో ఉండడు. గొప్ప శక్తి ఆయనకుంటుంది. ఆయన మాటకు శక్తి ఉంటుంది, ఆయన యొక్క క్రియకు శక్తి ఉంటుంది, ఆయన నడవడికకు శక్తి ఉంటుంది. అలాగుననే నీవు కూడా ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, అటువలనే దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. ఎందుకంటే నేను ఊరికనే ఆయన చూడట్లేదు, కానీ అధికారం ఇచ్చి ఈ అధికారం ద్వారా నీవు నా కుమారుడువు, నా కుమార్తె అని చెప్పొచ్చు, ఈ అధికారమును నీవు వినియోగించు అని మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి విశ్వసించిన మనము, ఈ గొప్ప నామమైన యేసయ్య అన్న నామాన్ని అంగీకరించిన మనము నిజముగానే ఈ అధికారము ద్వారానే తండ్రి అయిన దేవతి దేవుని యొక్క కుమారులమై ఉన్నాము. మన జీవితంలో అధికారం ఉంది. నీ జీవితంలో నీకు కావలసిన దేనికైనా సరే నీ కుమారత్వమును నీవు గ్రహించి నీవు తెలుసుకొని ఈ దినమున నుండి ఈ అధికారాన్ని నీవు వినియోగించాలి అని, ఈ అధికారాన్ని నీవు విడుదల చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు నాయన, జిమ్ కలిగిన దేవతి దేవ, రక్షణ మాది మాకు అనుగ్రహించారు, మమ్మల్ని రక్షింప చేశారు నాయన, రక్షించారు నాయన, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయితే ఇది మీ అధికారం ద్వారా సాధ్యమైంది నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇహలోకంలోను ఇదిగో పరలోకంలోను ఏ లోకంలో అయినా అధికారం మీదే యేసయ్యా. ఇలాంటి గొప్ప అధికారిగా ఉన్న నీవు, రాజులకు రాజు అయిన నీవు, ప్రభువులకు ప్రభువు అయిన నీవు నాయన, ఇదిగో తండ్రి మీ యందు విశ్వాసం ఉంచిన వారికి, ఇదిగో నాయన తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రియ కుమారుడు నీవు అని విశ్వసించిన వారికి, ఇదిగో నాయన మీ నామాన్ని స్వీకరించిన వారికి అందరికీ కూడా ఇదిగో తండ్రి అధికారము చేత రక్షించారు నాయన. ఈ అధికారము చేతనే నాయన తండ్రికి కుమారులుగా అయ్యే ధన్యతను మీరు ప్రతి ఒక్కరికి అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వినుచున్న మా ప్రియమైన బిడ్డలు నాయన, మీ ప్రియ కుమారులు కుమార్తెలందరూ ఆయన బహుగా దీవింపబడి ఆశీర్వదింపబడదు గాక. ఈ అధికారమును వారి జీవితములలో విశ్వాసము ద్వారా దానిని ప్రయోగించుట ద్వారా ఇదిగో తండ్రి ప్రయోజనకరముగా చేసుకుంటూ ఫలభరితముగా చేసుకునేది గాక అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.